ఓం అజ్ఞానం తిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాదాన సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతుషే నమః. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः. जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च. एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण माताजी. हरे कृष्ण प्रभुजी. हरे कृष्ण माताजी. हरे कृष्ण प्रभुजी. हरे कृष्ण प्रशांति माताजी. दंडवत प्रणाम. बावनरा మాతాజీ నిన్న 19th శ్లోకం దగ్గర ఉన్నాము, అంతలోపు టైం అయిపోయింది, అది కట్ అయిపోయింది. సో ఇవాళ 19th 20th శ్లోకాలు చదివేసి దెన్ వీ విల్ డిస్కస్ అబౌట్ పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఓకే మాతాజీ. సో నిన్న 15th చాప్టర్ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మనము శ్లోకాలన్నీ చదివాము నిన్న. ఇవాళ ఆ 2 శ్లోకాలు మిగిలిపోయాయి, మాతాజీ చదువుతున్నారు, ఈలోపు టైం అయిపోయింది. సో 15.19 అది ఫస్ట్ చదివి దెన్ 15.20 చదివి దెన్ ఒక్కొక్క శ్లోకానికి మనం అర్థం చెప్పుకుంటూ వెళ్దాము. ఓకే. సో 15.19 यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत. మళ్ళొకసారి చదువుతాను. यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत. ఒకసారి చదవండి మాతాజీ. यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎక్సలెంట్ ప్రభుజీ. ఇక్కడ మధ్యలో ఒక మా ఉంది ప్రభుజీ. ఏది మాతాజీ? యో మామేవ సమ్మూఢో జానాతి. వా పక్కన మా ఉంది ప్రభుజీ. ఎక్కడ? యో మామేవమ సమ్మూఢ. యా యు ఆర్ కరెక్ట్ మాతాజీ. థ్యాంక్ యూ ఫర్ కరెక్టింగ్. అంటే మధ్య మధ్యలో ఒక్కొక్క లెటర్ మిస్ అవుతుంది, అందుకని ఇప్పుడు చెప్దామని. మంచిది, కరెక్ట్. యో మామేవ సమ్మూఢో, కరెక్ట్. వెరీ గుడ్, నైస్. తప్పకుండా చెప్పండి మాతాజీ. ఒక్కొక్కసారి మనం కూడా మిస్టేక్స్ చేస్తుంటాము, సో దయచేసి ఏమనుకోకుండా కరెక్ట్ చేయండి. यो मामेव सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत. వెరీ నైస్. మళ్ళీ ఒకసారి చదువుదాం మాతాజీ, చదవండి. यो मावेम सम्मूढो. यो मामेवम सम्मूढो. यो मामेवम सम्मूढो. यो मावेम सम्मूढो जानाति पुरुषः. यो मामेव सम्मूढो. ప్రభుజీ నేను ఒకసారి చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ, చదవండి. యో మామేవమ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం
సర్వభావేన భారత. వెరీ నైస్. ప్రభా మాతాజీ మీరు ఒకసారి చదవండి. यो मावेम मम सम्मूढो जनाति पुरुषोत्तमं स सर्विद्भजति मां सर्वभावेन भारत. ఓకే, వెరీ నైస్ మాతాజీ, నైస్. నెక్స్ట్ 20th శ్లోకం చదువుతాము. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. ఒకసారి చదవండి మాతాజీ. ఇతి గృహత్తమం శాస్త్రం ఇది ముక్త్యం మయం గాస్తం. ఇది మళ్ళీ చదువుతున్నాం ప్రభుజీ, సారీ చదవండి ప్రభుజీ. మాతాజీ. ఇది గృహత్తమం శాస్త్రం ఇదము ఇది గృహత్తమం శాస్త్రం ఇది ముక్తం మయం గనగా మయా నఘ మయా నగా యథా బుద్ధ్వా బుద్ధిమానస్ కృతకృత్యత్ భారత. ట్రై చేస్తున్నారు, వెరీ నైస్. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసి ఇది మనకి నేను లింక్ పెడతానని నన్ను మర్చిపోయాను. లింక్ పెడతాను. యాక్చువల్గా భాగవతంకి చిన్మయ మిషన్ వాళ్ళది ఉన్నది, ఇస్కాన్ వాళ్ళది కూడా ఉంది, వెతుకుతాను కనిపించలేదు. సో అది పెడితే మనం కరెక్ట్గా ఎలాగ వర్డ్స్ ప్రొనౌన్స్ చేయాలి, ఎలాగ ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎక్కడ బ్రేక్ చేస్తే కరెక్ట్గా మనకి అది ట్యూన్ వస్తుంది అనేటువంటిది మనకి అందులో సాధన చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం ముక్తం మయానఘ. ఇదం ఉక్తం ఉక్తం యాక్చువల్ ఇదం ఉక్తం మయానఘ ఏతద్ బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృత కృత్యస్య భారత. ఫస్ట్లో మాకు కూడా చాలా కష్టమైంది అసలు అర్థం చేసుకుని వర్డ్స్ కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడం అనేటువంటిది. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తే మనకి దాంట్లో అభ్యాసం అవుతుంది. అలాగే మనకి దాంట్లో ఆసక్తి ఏర్పడుతుంది, దాంట్లో రతి అంటే ఇష్టం ఏర్పడుతుంది. అండ్ వీ కెనాట్ బీ వితౌట్ రీడింగ్ దట్. ఎప్పుడు మనం చదువుతాము, ఎప్పుడు విందాము అనేటువంటి ఆ ప్రేమమయమైనటువంటి భక్తి మనకి అందులో వస్తుంది అనమాట. సో వీ షుడ్ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్. ఒకసారి పాప చదివిద్దంట ప్రభుజీ. చదవండి ప్లీజ్. హరే కృష్ణ ప్రభుజీ అని చెప్పాము. హరే కృష్ణ. ఇది హరే కృష్ణ ప్రభుజీ అని హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అమ్మా. హరే కృష్ణ. ఇది గృహ్యంతం శాస్త్రం ఇది ముక్తం మయానగా ఏత బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యత్ భారత. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ట్రై చేస్తున్నారు. అంటే పాప నాకు చెప్తూ నేర్పిస్తుందండి నాకు ప్రభుజీ, అందుకని. ఎప్పుడు ఏ క్లాసు పాప? 10th క్లాస్ ప్రభుజీ. 10th క్లాస్, వెరీ గుడ్. సో ఈ కాలం పిల్లలు 10th క్లాస్ పిల్లలు దీని మీద ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే దే ఆర్ రియల్లీ బ్లెస్డ్. మనం చూస్తున్నాం ఎవరికి అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. బట్ యూ హ్యావ్ అ గర్ల్. పాప పేరు ఏమన్నారు? కావ్య ప్రభుజీ. కావ్య, గాడ్ బ్లెస్ యూ మా. కృష్ణ బ్లెస్ యూ. ట్రై చేయి, అమ్మకు నడిపించు, నువ్వు నేర్చుకో. సో నువ్వు కూడా నీకు టైం ఉన్నప్పుడు క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే ప్రభుజీ. ఓకే మా, గాడ్ బ్లెస్ యూ. ఆల్ అవర్ గుడ్ విషెస్. హరే కృష్ణ. హరే కృష్ణ, వెరీ నైస్. ఇది గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్యా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. లాస్ట్ శ్లోకము మకుటం అన్నమాట. యాక్చువల్గా భగవద్గీత శాస్త్రజ్ఞులు, మునులు, ఋషులు, గురువులు, ఆచార్యులు చెప్తారు దిస్ ఈస్ ద లాస్ట్ శ్లోక ఆఫ్ భగవద్గీత. మిగతాది 16th, 17th, 18 చాప్టర్స్ ఇట్ ఈస్ జస్ట్ అ రీక్యాప్ ఆఫ్ వాట్ వి డిస్కస్డ్ ఇన్ ద ఫస్ట్ 15 చాప్టర్స్. అంటే ఫస్ట్ 15 చాప్టర్లో ఏమి డిస్కస్ చేశామో అది 16, 17, 18 చాప్టర్స్లో ఉన్నాయి అంటారు. అంటే ఒక బిల్డింగ్ ఉన్నది, ఆ బిల్డింగ్కి పునాది అనేటువంటిది ఫస్ట్ సెకండ్ చాప్టర్స్. సో మిగతా కన్స్ట్రక్షన్ అంతా, బిల్డింగ్ అంతా కూడా 3rd చాప్టర్ నుంచి 15th చాప్టర్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఒక టెంపుల్ ఉన్నదనుకోండి, ఒక టెంపుల్లో ఫౌండేషన్ ఉంటుంది, ఫౌండేషన్ తర్వాత కన్స్ట్రక్షన్, ఆ టెంపుల్ వాల్స్ అవన్నీ కూడా ఉంటాయి. దాని తర్వాత 2 గోపురాలు, ఏది 16th and 17th మనకి చూస్తున్నాము.
ఇప్పుడు తిరుపతిలో ఆనంద నిలయం ఉన్నది. అదేమిటి? 2 గోపురాలు. దాని తర్వాత పైన కలశం ఉంటుంది. ఆ కలశం అనేటువంటిది 18th చాప్టర్ అని చెప్తారనమాట. సో భగవద్గీతలో 18 చాప్టర్స్ ఉన్నప్పటికీ ఫస్ట్ 15 చాప్టర్స్ ఆర్ ది కన్స్ట్రక్టెడ్ వాల్స్ అండ్ ఫౌండేషన్, 16th అండ్ 17th ఆర్ ద గోపురాలు, 18th చాప్టర్ ఆ గోపురాల మీద పైన ఉన్నటువంటి కలశం అన్నమాట. సో అది ఇక్కడ చెప్తున్నారు మనకి. సో అందుకే ఇతి గుహ్యతమం అంటే దట్ ఈస్ ఇతి అంటే ఏమిటి? ఈ విధంగా కంక్లూడ్ చేస్తున్నాడు. గుహ్యతమం అంటే అతి రహస్యమైనటువంటి, గుహ్యతమం అంటే శ్రేష్టమైనటువంటిది, పరమ రహస్యము, రహస్యము పరమహస్యం అని భగవంతుడు అంటున్నాడు. కాబట్టి దిస్ ఈస్ ది కంక్లూజన్ ఆఫ్ ద భగవద్గీత యాజ్ పర్ స్క్రిప్చర్స్. మిగతా 3 ఎంఫసైజ్ చేస్తామన్నమాట. ఎప్పుడైనా మనము సమరీ అని చెప్తాం, చదువుకున్న తర్వాత కంక్లూజన్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ కంక్లూజన్ ఇట్ ఈస్ జస్ట్ ఎ సమరీ ఆఫ్ వాట్ వి డిస్కస్. మామూలుగా చదువుకుంటూ వెళ్తాము, ఒక స్టేజ్కి వస్తాము, ఇక కంప్లీట్ అయింది అంటే ముందు ఏం చదువుకున్నాము మర్చిపోతాము, ఇప్పుడు ఏం చదువుకున్నామో అదే గుర్తుంటుంది. మిగతా మళ్ళీ రీక్యాప్ చేసినప్పుడు, రివ్యూ చేసినప్పుడు, రివిజన్ చేసినప్పుడు మనకి ఓహో ఇవన్నీ చదువుకున్నాము అనేటువంటి జ్ఞాపకం వస్తుందన్నమాట. గుర్తు చేసుకోవడానికి మిగతా 3 చాప్టర్స్ అని చెప్తున్నారు. సో ఈ భగవద్గీత మనము పురుషోత్తమ ప్రాప్తి యోగం, ఇది ఏమిటి అసలు అంటే ఈ పురుషోత్తమ ప్రాప్తి, పురుషులలో ఉత్తముడు, అందుకే అతనిని పురుషోత్తముడు అన్నాడు. మనం అందరూ కూడా పురుషులము, స్త్రీలు పురుషులని మనకి ఇక్కడ భేదం ఉన్నది, కానీ స్పిరిచువల్ వరల్డ్ లో మనం అందరూ కూడా కృష్ణుని సేవకులము. అందరూ వీఆర్ ఆల్ ఫెమినైన్, ఓన్లీ కృష్ణ ఈస్ పరమ పురుషుడు, హీ ఈస్ ద ఓన్లీ మ్యాన్. వీఆర్ ఆల్ బికాస్ ఆఫ్ అవర్ బర్త్, బికాస్ ఆఫ్ అవర్ క్రియా, ఒక జన్మలో మానవులు మనుషులుగా పురుషులుగా పుడతారు, ఇంకొక జన్మలో స్త్రీలుగా పుడతారు. సో బేసికలీ వీఆర్ ఆల్ ఫెమినైన్. మనందరికీ భరించేటువంటి వాడు భర్త ఎవరు అంటే శ్రీకృష్ణుడు, హీ ఈజ్ ద పురుషుడు. సో ఈ పురుషోత్తమ ప్రాప్తి ఏమిటి? ఈ యోగమయ్యా అంటే వీఆర్ గోయింగ్ టు రీచ్ పురుషోత్తముని ప్రాప్తి చెందాలి. వీఆర్ గోయింగ్ టు అబ్టైన్ కృష్ణ అబోర్డ్, కృష్ణాస్ అబోర్డ్, గోలోక ధామానికి. ఎక్కడున్నాడు కృష్ణుడు? అన్ని చోట్ల ఉన్నాడు, కానీ అతనికి తన సొంతం ఇల్లు అంటూ ఉంటుంది కదా. ఎలాగైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వస్తాడు, ఆఫీస్కి వచ్చి అందరినీ పాలిస్తాడు, హీఈస్ విజిటింగ్ ఎవ్రీబడి, అలాగే కృష్ణుడు కూడా మనకి చూస్తున్నాము. జగన్నాథ రథయాత్రలో టెంపుల్ నుంచి బయటికి వచ్చేస్తాడు కృష్ణుడు తన పరివార సహితంగా. సుభద్ర, బలరామ, కృష్ణులు రథాల్లో బయటికి వచ్చి ఏ జనాలకైతే రావడం కష్టమవుతుందో ఆ టైంలో, రథయాత్ర టైంలో మొత్తం 10 రోజులు ఆయన ఆ రథయాత్రలో దర్శనం ఇస్తాడు బయటికి వచ్చి. సో అలాగా అప్పుడప్పుడు అవతారం తీసుకుంటుంటాడు శ్రీకృష్ణుడు. కానీ తనకంటూ ఒక ధామం ఉన్నది, అదే పరం ధామము. ధామం మీన్స్ అబోర్డ్, లివింగ్ ప్లేస్. తన ప్లేస్ ఎక్కడున్నది? పరమోత్తమమైనటువంటి ధామము, అదే పరం అంటే సుప్రీం, అక్కడ ఉంటాడు భగవంతుడు. అతన్ని మనం చేరుకోవాలి అంటే ఎలా చేరుకోవాలి అనేటువంటి ఆ ధామానికి చేరుకోవలసినటువంటి దారి ఇందులో భగవంతుడు చెప్తున్నాడు. ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగము, యోగం మీన్స్ మనం చేసేటువంటి యజ్ఞాలు కానీ, ప్రయత్నాలు కానీ, కర్మాలు కానీ, దాన్నే యోగము అంటారు. యోగము ఈజ్ నథింగ్ బట్ ద యాక్ట్ వాట్ వీఆర్ డూయింగ్. సో ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని మనం రోజు భోజనానికంటే ముందే చదువుకుంటే ఆ భోజనం మనకి అమృతం అయిపోతుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే ఇందులో ఒక శ్లోకం ఉన్నది, ఏమిటి? 14th శ్లోకం, 15.14. ఆ శ్లోకం ఏమున్నది అంటే భగవంతుడు నేనే అగ్ని, ఆకలి రూపంలో ఉన్నటువంటి అగ్నిని, ఆ అగ్ని మీ దేహంలో తీసుకున్నటువంటి ఆహారాన్ని పచనం చేస్తాను. చూడండి, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. భోజనం సరిగ్గా మనకి అరిగితే దేహానికి పుష్టి వస్తుంది. దేహానికి పుష్టి వచ్చినప్పుడు అన్ని ఈ అంగాలు కరెక్ట్గా పనిచేస్తాయి. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం అన్ని కూడా ఒక లైన్లో కరెక్ట్గా పనిచేస్తుంది అనమాట. సో ఆ డైజెస్టివ్ చేసేటువంటి పవర్ ఎవరు? ఆకలి. ఆకలి అంటే జఠరాగ్ని. ఆ జఠరాగ్ని మనకి కావాలి తప్పకుండా, లేకపోతే ఏమవుతుంది? శిథిలం అయిపోతుంది దేహం. సో నార్మల్గా ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని మనం భోజనానికంటే ముందు ఈ 15th చాప్టరు
నెమరు వేసుకోవాలి అని ఋషులు మహాత్ములు చెప్తారు. 15th చాప్టర్లో ఈ శ్లోకం చెప్పుకున్నా చాలు, కానీ మొత్తం చాప్టర్ కూడా నెమరు వేసుకోవాలి అనేటువంటిది చెప్తున్నారనమాట. సో ఇది పురుషోత్తమ ప్రాప్తి యోగం యొక్క మహాత్మ్యం. సో ఇందులో ఏమున్నాయి శ్లోకాలు? 20 శ్లోకాలు ఉన్నాయి. సో ఆ 20 శ్లోకాలు ఏమిటి, దాని తాత్పర్యం ఏమిటని మనము ఈరోజు ఎంతవరకు అయితే అంతవరకు చదువుదాము. దెన్ ఈ చాప్టర్ కంప్లీట్ చేసేంత వరకు మనము కొనసాగించి తర్వాత వీ విల్ గో బ్యాక్ టు 4th చాప్టర్. ఓకే, సారీ ప్రభుజీ రేపు కూడా ఇదే చదువుదామా ప్రభుజీ? రేపు రేపు భాగవతం భాగవతం మాతాజీ ఓకే, అంటే ఇది కంటిన్యూ చేస్తారేమో అని. కంటిన్యూ చేయవచ్చు. మరి మీరు అడిగారు కదా క్వశ్చన్, కశ్యప ప్రజాపతి సంతానం. క్వశ్చన్ ఓకే ప్రభుజీ. సో దాని గురించి రేపు భాగవతము మనకి వారానికి ఒక రోజు వస్తుంది కదా. సో అవునవును. అందుకని అది మనం ఎన్నోసార్లు ఒక్కొక్కసారి సాటర్డేస్ మిస్ అయిపోతున్నాము. ఏదో అంటే ఇప్పుడు ఈ పురుషోత్తమ మాసం ఎప్పటి వరకు ఉంది ప్రభుజీ? జూన్ 15th వరకు ఉంది మాతాజీ. దిస్ 15th ఉంది. అవునవును, మే 17th స్టార్ట్ అయింది, జూన్ ఓకే 15th వరకు ఉన్నది. సో అంటే ఈ మంత్ లో ఇది కంప్లీట్ చేసుకోలేం ప్రభుజీ అలాగా? చేద్దాము. అంటే జిస్ట్ ఒకసారి చెప్పేస్తాను నేను ఇందులో. ఓకే ఓకే ఒక ప్రభుజీ. శ్లోకానికి ఈరోజు ఐ విల్ ట్రై టు గివ్ ద జిస్ట్. ఈ శ్లోకానికి మనం ఏం చేద్దామంటే జస్ట్ వీ విల్ రీడ్ ద మీనింగ్స్ ప్లస్ అదేమిటి తాత్పర్యం, భావార్థము చదువుతాము. సో దట్ వీ కెన్ కంప్లీట్ దిస్ విత్ ఇన్ దిస్ పురుషోత్తమ మాసము. తర్వాత వెన్ వి కమ్ బ్యాక్ we will discuss about భాష్యం అప్పుడు చెప్తారా ప్రభుజీ? చెప్పుదాం మాతాజీ. ఓకే ప్రభుజీ. సో అలాగా మనము ఇంకా ఇవాళ ఎంత 12th కదా. అవును ప్రభుజీ. 12, 13, 14, 15 4 days ఉన్నది. సండే ఉండదు. సో 4 days. సండే మీకు అంతా ఓకే అంటే మనం పెట్టుకోవచ్చు ప్రభుజీ. అంటే మీనింగ్స్ కూడా వదిలేసి ఇది చెప్పేయండి ప్రభుజీ. అంటే ఓకే, అలా చేద్దాం. మెయిన్ మీనింగ్ ఉంది కదా, అంటే వర్డ్ టు వర్డ్ మీనింగ్స్ వదిలేసి మెయిన్ మీనింగ్ చెప్పేసుకోవచ్చు ప్రభుజీ. ఓకే మాతాజీ, అలాగే చేద్దాం. ఓకే, సో ఫస్ట్ శ్లోకం అన్నమాట. ఇది ఏమిటి? అశ్వత్థ వృక్షము అని కంపేర్ చేస్తున్నారు. అశ్వత్థ వృక్షం అంటే మనకి ఏమంటారు దానికి రావి చెట్టుకి అంటారా అశ్వత్థ వృక్షం అని? అవును ప్రభుజీ. సో రావి చెట్టు మనకి ఎంత పవిత్రమైనటువంటిది. ఆ రావి చెట్టుకి మనం ఎన్నో ప్రదక్షిణలు చేస్తాము. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రిప్రజెంటివ్. అందుకే భగవంతుడు 11వ అధ్యాయంలో చెప్తున్నాడు, చెట్లలో నేను రావి చెట్టుని అని, అశ్వత్థ వృక్షాన్ని నేనే. అందుకే దాంతో నుంచే స్టార్ట్ చేస్తున్నాడు భగవంతుడు ఇందులో. సో అశ్వత్థ వృక్షం అన్నా రావి చెట్టు అన్నా దాని మహాత్యం మన అందరికీ తెలుసు, ఎంత పవిత్రమైనటువంటిది. దాని నీడలో మనకు కూర్చుంటే ఎన్నో రోగాలు పోతాయి, మనసులో కోరుకున్న కోరికలన్నీ తీరుస్తాడు అందులో అనేటువంటి. అంటే భగవంతుడు ప్రతి ఒక్క కణములోన అనోరణీయం మహితో మహీయాం అన్నాడు. కాబట్టి అన్ని చోట్లనే ఉన్నాడు. సో ఇక్కడ ఆయన స్టార్ట్ చేస్తున్నాడు. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలం అధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవేద్ అనే శ్లోకంలో ఏం చదువుతున్నాడు అనేటువంటిది ఒకసారి మీనింగ్ మనం చదువుదాం. ఎవరైనా చదవండి మాతాజీ ఒకసారి. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, వేళ్ళు పై ముఖంగాను కొమ్మలు కింద ముఖంగాను వేదమంత్రాలు ఆకులుగాను కలిగిన ఒక నశింపులేని అశ్వత్థ వృక్షము ఉన్నదని చెప్పబడింది. ఈ వృక్షము తెలిసినవాడే వేదములను తెలిసినవాడు. వెరీ నైస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఏమంటున్నాడు భగవంతుడు అంటే, దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడు అర్జున్తో, మూలాలు ఊర్ధ్వముఖముగాను శాఖలు అధోముఖముగాను వేద రుక్కులే వ్రతములుగాను కలిగిన శాశ్వతమైన అశ్వత్థ వృక్షం ఒకటి కలదని చెప్పబడెను. ఈ వృక్షము ఎరిగిన వాడే వేదములను ఎరిగిన వాడగును. అంటే వేదాంత వేద్యో సర్వస్య చహమని అన్నాడు భగవంతుడు. నేనే వేదాలని నా నుంచే ఉత్పన్నమైనది, నన్ను వేదాల ద్వారా తెలుసుకోవచ్చు అని భగవంతుడు అంటాడు. మరి అశ్వత్థ వృక్షాన్ని ఎందుకు ఇలాగ పోల్చాడు? ఇది మనకి నది కానీ ఏదైనా పాండ్ కానీ ఏదైనా సరస్సు దగ్గర కానీ పెద్ద వృక్షం ఉన్నదనుకోండి, ఆ వృక్షము ఆ నదిలో ఎలా కనిపిస్తుంది?
రివర్స్ గా కనిపిస్తుంది, ఆపోజిట్. అంటే చెట్లు కొమ్మలు ఆకులు కింద ఉన్నట్టు, వేళ్ళు పైకి ఉన్నట్టు, అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ కనిపిస్తుంది. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హౌ ద స్పిరిచువల్ వరల్డ్ ఈస్. ఇక్కడ ఈ భౌతిక జగత్తు స్పిరిచువల్ వరల్డ్ కి కంప్లీట్ గా ఆపోజిట్ ఇమేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అద్దం ముందు నిల్చున్నాం అనుకోండి, అద్దం ముందు నిల్చున్నప్పుడు మనకి లెఫ్ట్ రైట్ సైడ్ గాను, రైట్ లెఫ్ట్ సైడ్ గాను కనిపిస్తుంది కదా, అవునా మాతాజీ? అవును ప్రభుజీ, అవును. సో అలాగే ఈ అశ్వత్థ వృక్షం అనేటువంటిది ఆపోజిట్. అంటే పైన వేళ్ళు ఉన్నాయి, క్రింద కొమ్మలు ఉన్నాయి. అంటే ఎందుకు అంటే దీని మూలం ఎక్కడున్నది అంటే పైన ఉన్నది. అంటే సర్వోత్కృష్ట అయినటువంటి శ్రీకృష్ణుడు రూట్ అన్నిటికీ, అతనే కదా ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడి నుంచి ఎక్స్పాన్షన్ ఎవరు? శ్రీ మహావిష్ణువు, బ్రహ్మ, తర్వాత మహేశ్వరుడు, తర్వాత బ్రహ్మదేవుడి నుంచి మిగతా సంతానము, ఈశ్వరుడి నుంచి పరమేశ్వరుడి నుంచి మిగతా సంతానాలు జరిగాయి అన్నమాట. సో ఇక్కడ మూలం అంటే రూట్ కృష్ణుడు. సో అందుకే ఏమంటున్నాడు, ఈ మూలాలు ఊర్ధ్వముఖము. ఊర్ధ్వము అంటే పైన, ముఖము అంటే ఫేస్. సో ఈ రూట్స్ ఆర్ ఆన్ టాప్. అందుకే మనం భగవంతుని వేడుకునేటప్పుడు ఎలా వేడుకుంటాము? చేతులు పైకెత్తుతాము. అంటే పై లోకాల్లో భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు, కానీ అతని మూల వాసం ఎక్కడ అంటే గోలోకధామము, ఊర్ధ్వలోకాలు. అందుకే పైకి పైకి వెళ్ళాలి అని మనం ఎందుకు కోరుకుంటాము అంటే వీ హ్యావ్ టు ఏమిటి ఇంప్రూవ్ అవర్ బర్త్. మానవ జన్మ నుంచి పై జన్మకి వెళ్ళాలి, దేవతలు అవ్వాలి, దేవతా లోకల్లో విహరించాలి, స్వర్గలోకానికి రీచ్ అవ్వాలి అంటే మనం ప్రయత్నం చేయాలి. మంచి పనులు పుణ్యాలు చేసినప్పుడు పైకి వెళ్తాం. సో ఈస్ టెల్లింగ్, ఇఫ్ యూ వాంట్ టు రీచ్ మీ, యూ షుడ్ థింక్ అబౌట్ ద రూట్. రూట్ ఎక్కడున్నది? పై లోకాల్లో ఉన్నది, నా లోకంలో ఉన్నది. సో మూలాలు పైన ఉన్నాయి, శాఖలు అంటే అక్కడి నుంచి ఎక్స్పాన్షన్. ఎలాగా? రూట్ నుంచి కాండము, కాండము నుంచి కొమ్మలు, కొమ్మల నుంచి రెమ్మలు, రెమ్మల నుంచి ఆకులు, ఆకుల నుంచి పుష్పాలు, ఫలాలు వస్తాయో అలాగా పైలోకాల నుంచే కిందికి మీరు వచ్చారు. కాబట్టి ఇప్పుడు మీరు చూస్తున్న జగత్తు కంప్లీట్లీ ఆపోజిట్. అంటే ఇక్కడ దుఃఖాలయం అశాశ్వతం. ఈ జగత్ ఎక్కడున్నది? దుఃఖములకు ఆలయాలు. ఇది అశాశ్వతం, టెంపరీ. కానీ దీనికి ఆపోజిట్ ఏమిటి? సుఖాలయం శాశ్వతం. సుఖాలయం ఎక్కడున్నది? పైలోకాలైనటువంటి గోలోకధామంలో ఉన్నది. అది ఎక్కడ ఉంటుంది? శాశ్వతం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం. నాప్నువంతి మహాత్మానం సంసిద్ధిం పరమాంగతి అన్నాడు భగవంతుడు. కాబట్టి పైలోకాలకి గనక మీరు వస్తే, పైలోకాలకి వస్తే అక్కడ భూలోకాల కంటే 1000 రెట్లు మీకు జీవిత అవధి ఉంటుంది. కానీ అక్కడ కూడా టెంపరీ. కానీ నా లోకానికి వస్తే అక్కడ యూ విల్ స్టే పర్మనెంట్లీ, వితౌట్ ఎనీ హంగర్, వితౌట్ ఎనీ డిసీజ్, వితౌట్ ఏజింగ్, అండ్ యూ విల్ బి యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎవర్ అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి ఇది ఫస్ట్ శ్లోకానికి అర్థం. అంటే ఆ అశ్వత్థ వృక్షాన్ని లాగా అర్థం చేసుకోండి. ఈ అశ్వత్థ వృక్షము రివర్స్ లో ఉన్నది, భూమిలో రివర్స్ గా ఉన్నది. యాక్చువల్ గా వేళ్ళు పైన ఉన్నాయి అని భగవంతుడు చెప్తున్నాడు ఈ శ్లోకంలో. సో నేను బ్రీఫ్ గా చెప్తాను, సో దట్ వీ కెన్ ప్రభుజీ, అంటే ఇక్కడ మనం కిందకి ఉన్నాము, వేళ్ళని పట్టుకుని భగవంతుని చేరుకోవాలన్న. అవును మాతాజీ, ఉల్టా మనం వేలాడుతున్నాము, పైన వేళ్ళు ఉన్నాయి. ఓకే ప్రభుజీ. భగవంతుని రీచ్ అవ్వాలంటే మనం వీ షుడ్ వేళ్ళు తెలుసుకోవాలి ముందు. మనం చేంజ్ చేసుకోవాలి. కరెక్ట్. ఓకే. యా. సో మనం ఎప్పుడు మనం కోరికలన్నీ కూడా ఎక్కడ? కాళ్ళ దగ్గర ఉన్నాయి. యాక్చువల్గా కోరికలని మనము చంపుకుంటే ఆర్ తగ్గించుకుంటే, మనం మెదడుని ఉపయోగిస్తే వీ విల్ బికమ్ రివర్స్ ఇమేజ్ అన్నమాట. అలాగా అంటున్నా. ఆధ్యాత్మిక జగత్తు అను యథార్థ వృక్షమును సాధించుటే వేదముల ఉద్దేశము. దట్ ఈస్ ద మెసేజ్ హీ వాంట్స్ టు గివ్. ఓకే, సెకండ్ శ్లోకం చదువుదాం. అదర్శోర్ధం ప్రస్తుతస్య శాఖా గుణ ప్రవృద్ధ విషయ ప్రవాలా అదస్య మూల్యానను సంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు భగవంతుడు? క్విక్ గా చదవండి ఈ మీనింగ్. ఈ వృక్ష కొమ్మలు ప్రకృతి త్రిగుణాలచే పోషింపబడుతూ క్రింది ముఖంగా పై ముఖంగా వ్యాపించి ఉన్నాయి.
దాని రెమ్మలు ఇంద్రియ విషయాలు. ఈ వృక్షపు వేలు క్రింది ముఖంగా కూడా వెళుతూ మానవ సమాజములోని కామ్యకర్మలకు బంధించబడి ఉన్నాయి. అది అంటే హరే కృష్ణ. ఇది థ్యాంక్ యూ మాతాజీ. సో ఈ వృక్ష శాఖలు అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ ఆఫ్ అశ్వత్థ వృక్షం ఎలా ఉంది అంటే వేళ్ళు పైన ఉన్నాయి, కొమ్మలు రెమ్మలు కిందికి ఉన్నాయి. సో ఆ కొమ్మలు రెమ్మలు అనేటువంటి ఏమిటి? మనలో ఉన్నటువంటి కోరికలు. ఈ వృక్ష శాఖలు భౌతిక ప్రకృతి త్రిగుణములు. 3 గుణాలు ఏమున్నాయి? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ 3 గుణాలు ఉన్నాయి. సో మనం ఎలా ఉన్నామంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక కారు ఉన్నది, ఆ కారులో డ్రైవర్ ఉన్నాడు, అదే కారులో ఒక చిన్న పురుగు ఉన్నది. సో చిన్న పురుగుతో మనల్ని పోలుస్తాడనమాట. ఆ పురుగు ఏమిటంటే తమో గుణముతో ఏదో తిని అక్కడ పడుకున్నది, అంటే లేజీగా ఉన్నది. తర్వాత కొంతసేపటికి దానికి విసుగొచ్చింది. అరే ఎంతసేపు పడుకుంటాము, లేచి ఎగురుదాము అని తను సహజ శక్తి ద్వారా ఎగిరింది. సో ఎగరడం చేయడం అంటే కోరికల వల్ల ఎగరడం, ఏదో కావాలి అనే కోరిక. తమో గుణం అంటే ఏది లేజీగా అసలు ఏ పని చేయకుండా తామసిక గుణంతో తాగి తిని తందనాలాడుతూ ఉండే వాళ్ళని తమో గుణంతో చూస్తారు. కాదు ఏదో సాధించాలి కొద్దిగా అనేటువంటి వాళ్ళని రజోగుణంతో పోలుస్తారు. ఇవి రెండూ వద్దు, భగవంతుని చేరుకోవాలి అనేటువంటిది శుద్ధ సత్వగుణము. సో ఆ పురుగు ఏమైంది, కొంతసేపటికి ఎగిరి ఎగిరి పైకి వచ్చింది. కారులో పైకి వచ్చి రాగానే అక్కడ అద్దం చూసింది అనమాట. ఆ కారులో అద్దం చూస్తే అరేరే బాగుందే, ఇక్కడ బయట ప్రపంచం ఏదో వెలుగుంది, ఇక్కడ వెళ్ళాలి అని ట్రై చేసింది. కానీ ఎంత ట్రై చేసినా కూడా బయటికి వెళ్ళలేకపోయింది. ఎందుకంటే అది అందులో బంధింపబడిపోయింది అనమాట కారులో. ఇట్ కెనాట్ ఎస్కేప్. మన జీవితాలు కూడా అలాగే. మనం ఏమిటి తమో గుణంలో అసలు ఏం చేస్తున్నామో, కోరికలైనటువంటి కోరికలతో మనము సతమతమైపోతున్నాము. కోరికలు లేకుండా కొంతమంది అన్ని హంగులు ఉన్నాయి, వాళ్ళు జీవితాన్ని వ్యర్థం చేసేసుకుంటున్నారు. సరే ఏదో ప్రయత్నం చేద్దామని భౌతిక జగత్తులో కోరికలు తీర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో ఏమవుతుంది, మనము రజోగుణంకి వస్తాము. కానీ బయటికి చూస్తాము, సాధు సంగత్యం చేస్తాము, డివోటీస్ అసోసియేషన్, అరే వీళ్ళు చాలా చక్కగా ఉన్నారే, పీస్ఫుల్గా ఉన్నారే, మనం కూడా వీళ్ళలాగా తయారా అనేటువంటిది అది సత్వగుణము. కానీ ఈ మూడింటిని మించినటువంటి గుణం ఉన్నది, అదే శుద్ధ సత్వగుణము. అది ఎవరికి సాధ్యమవుతుంది అంటే ఆ కారులో ఉన్నటువంటి డ్రైవర్కి. ఆయన ఏమిటి, గమ్యం చేరుకోవాలి. గమ్యం చేరుకునేంత వరకు కారులో ఉంటాడు. గమ్యం చేరుకున్న తర్వాత ఏం చేస్తాడు, కారులోంచి దిగిపోతాడు. సో అలాగే మనము కూడా ఈ కోరికలను తగ్గించుకుంటే, ఈ వృక్ష శాఖలని, చిగురుటాకులు అనేటువంటి ఇంద్రియాలు దే ఆర్ అన్కంట్రోలబుల్. ఎంత పెట్టినా ఇట్ ఈస్ అన్హ్యాపీ, పెట్టకపోతే ఇంకా అన్హ్యాపీ. కాబట్టి ఈ వేళ్ళు అధోముఖముగా వెళుతూ కిందికి వెళుతున్నాయి. అంటే ఎప్పుడు మనకి కోరికలు చాలా స్ట్రాంగ్ అయిపోతాయో అప్పుడు వేళ్ళు బలపడిపోతాయి. మన వృక్షాన్ని కట్ చేయొచ్చు కానీ వేళ్ళని కట్ చేయలేము. వేళ్లతో సహా పీకి పారేసేటువంటి వాడు, ఆ శక్తి ఉన్నది కేవలము భగవంతునికి. కాబట్టి ఆ కామ్య కర్మలతో మనం అందరూ బంధించబడి ఉంటాము. ఆ బంధనాన్ని విడుచుకొని ప్రయత్నం పూర్వకంగా బయటపడితే, అంటే ఇప్పుడు ఆ డ్రైవర్ ఉన్నాడు, అతను డోర్ కిందికి చేశాడు అనుకోండి, విండో, అప్పుడు అది ఎగిరిపోతుంది. సో అలాగే గురువు మనకి ఏం చేస్తాడంటే బయట ప్రపంచాన్ని చూపించి, అంటే శుద్ధ సత్వ గుణం వైపు మనల్ని తీసుకెళ్తాడు అనేటువంటిది ఈ శ్లోకంలో మనకి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో నెక్స్ట్ 15.3 అండ్ 15.4 కలిసి ఉన్నది. నా రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చాదుర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా తతపదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతానా నివర్తంతి భూయ తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యథా ప్రవృత్తి ప్రస్తుత పురాణి. మీనింగ్స్ చదవండి, మీది తాత్పర్యం చదవండి. ఈ వృక్షము యొక్క నిజ రూపము ఈ జగత్తులో కనుగొనబడదు. అది ఎక్కడ ముగుస్తుంది, ఎక్కడ ఆరంభమవుతుంది, దానికి మూలము ఎక్కడ ఉన్నదనే విషయము ఎవ్వడూ అర్థం చేసుకోలేడు. కానీ ఈ స్థిరంగా వేళ్ళని వృక్షమును మనిషి నిశ్చయముతో అసంగత్వం అనే ఆయుధముచే ఖండించి వేయాలి. తరువాత అతడు ఎక్కడకు వెళ్ళినా, తరువాత తాను తిరిగాడో ఆ ప్రదేశమును వెతికి ఎవని నుండి సమస్తము ఆరంభమైందో మరియు ఎవని నుండి అంతఃకాలముగా సమస్తము వ్యాపించిందో అట్టి పరమ పురుషుణ్ణి అక్కడ శరణొచ్చాలి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ, వెరీ నైస్ మాతాజీ. సో ఈ వృక్షం అంటే మనం యాక్చువల్గా అర్థం చేసుకోలేము.
అర్థం ఎప్పుడు చేసుకుంటాము అంటే కోరికలను తక్కువ చేసుకున్నప్పుడు మనకి టైం ఎక్కువ దొరుకుతుంది. సో ఈ వృక్షపు నిజ రూపము ఈ జగత్తులో చూడబడదు. ఎందుకు? మనకి అటువంటి దివ్య చక్షువులు లేదు. కాబట్టి ఆది అంతము మధ్యము దీనికి లేదనమాట. ఎందుకు? పైలోకం నుంచి కింద వరకు స్వర్గలోకము, భూలోకము, తర్వాత పాతాళలోకం 7 ఉన్నాయి. తర్వాత భూలోకము, పైన 6 లోకాలు ఉన్నాయి. సో ఇవన్నీ అక్కడి నుంచి కింది వరకు, అంటే మొత్తం విశ్వమంతా కూడా ఈ చెట్టు వ్యాపించి ఉన్నది. అంటే అన్ని లోకాల వాళ్ళకి ఈ కోరికలు అనేటువంటిది సహజము. ఈ కోరికల నుంచి బయటపడితే గాని మనము ఈ దివ్య వృక్షాన్ని, ఆ యొక్క రహస్యాన్ని మనము తెలుసుకోలేము అని భగవంతుడు చెప్తున్నాడు. ఎందుకు అంటే ఎవరి నుంచి సర్వము ఆరంభమయ్యనో మనం రేపు ఎల్లుండి చూస్తాం. అంటే ఆ సృష్టి ఎలాగా ఆవిర్భవించింది, క్రియేషన్ భగవంతుని ఆట అన్నమాట. అతనికి ఆటలాగా ఈ సృష్టిని క్రియేట్ చేసి మనల్ని క్రియేట్ చేశాడు. సో అతని నుంచి సర్వస్య అంటే శ్రీకృష్ణుడే అనాదిరాదిర్ గోవిందుడు. కాబట్టి అతని నుంచే ప్రారంభమైనది. మరి ఎవరి నుంచి వ్యాపించింది? ఎక్స్పాన్షన్. కృష్ణ నుంచి మహావిష్ణువు, బ్రహ్మ, పరమేశ్వరులు క్రియేట్ అయ్యారు. మళ్ళీ ఆ పరమ పురుషుని ఆ లయ భగవంతుడే ఈ సృష్టిని కూడా తన కడుపులో తీసేసుకుంటాడు. సో అటువంటి భగవంతుణ్ణి గనక మనము శరణు వేడితే ఈ కోరికలైనటువంటి వృక్షాన్ని వేళ్లతో పాటు పెకిలించి వేసి భగవద్ధామానికి మనం చేరుకోవచ్చు అని ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. ఓకే, 15th శ్లోకం. నిర్మాణ మోహాజిత సంగ దోష ఆధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైర్ గచ్చంత్య మూఢా పదమవ్యయం తత్. మిథ్యా గొప్పతనము, మోహము, మిథ్యా సాంగత్యము నుండి విముక్తులైన వారు, నిత్యమైనది అర్థం చేసుకున్న వారు, కామము నుండి బయటపడిన వారు, సుఖదుఖాలనే ద్వంద్వాల నుండి విముక్తులైన వారు, భ్రాంతిరహితులై పరమపురుషునికి శరణొచ్చే విధముగా తెలిసిన వారు అయిన వ్యక్తులు అట్టి నిత్యమైన పదమును పొందుతారు. హరే కృష్ణ. సో దురభిమానము, అభిమానము, 2 ప్రాబ్లమ్స్ ఏమిటంటే అహంకారము, మమకారము. ఈ అహంకారము, మమకారం అనేటువంటిది పేరెంట్స్ అయితే దానికి కలిగినటువంటి 6 మంది సంతానము, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనమాట. సో అహంకారం అంటే నేనే చేసుకుంటాను అనేటువంటిది. మమకారం అంటే అన్నీ నావే అనేటువంటి తల్లిదండ్రుల వలన పుట్టినటువంటివి 6 అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. సో దీనిని గనక మనము విడిపోతే, దురభిమానం అంటే అహంకారం లేకుండా ఉండడము, మోహం అంటే దాని మీద అపేక్ష కలిగి ఉండడము, దుస్సాంగత్యము. అందుకే చాలా అసోసియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎవరు ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళ క్వాలిటీస్ ఏమిటి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సాంగత్యం వలన మనకి మనిషి ఉద్ధరింపబడడం కానీ అధోగమతం చెందడం కానీ జరుగుతుంది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ డిసైడింగ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ డివోటీస్. దుస్సాంగత్యము నుండి విడివడిన వారు ఎవరు? దుస్సాంగత్యం అంటే పీపుల్ హూ ఆర్ నాట్ ఎంకరేజింగ్ అస్ టు మూవ్ టువర్డ్స్ స్పిరిచువల్ గోల్, వీ షుడ్ లీవ్ దెమ్. శాశ్వతముగాను అవగాహన చేసుకుని వారు కామవర్జితులు, కోరికలని తగ్గించుకున్నవాడు. వర్జితులు అంటే మొత్తం విడిచిపెట్టడం. సో విడిచిపెట్టడం అనేటువంటిది కష్టం. అట్లీస్ట్ వీ విల్ ట్రై టు లిమిట్. కామవర్జితులు, సుఖ దుఃఖములనే ద్వంద్వముల నుండి విముక్తులైనటువంటి వారు. చాలా ఇందులో ఎటువంటి అంటే ఎంత లెవెల్కి చెప్తున్నాడు భగవంతుడు అంటే, నువ్వు ఈ లెవెల్కి వస్తేనే నువ్వు పురోగతి చెందగలవు. ఎందుకు? దేనికి? ఇది స్పిరిచువల్ వరల్డ్కి, ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలవు. కానీ మనం వీఆర్ జస్ట్ ఎలిమెంటరీ స్కూల్, ఫస్ట్ ఇంకా యూకేజీ ఎల్కేజీలోనే ఉన్నాము. కానీ మనకి ఇప్పుడు తెలిసింది. సో వీ విల్ ట్రై, మనం ప్రయత్నం చేద్దాము. భ్రాంతి రహితులై అంటే సుఖము దుఃఖము, సుఖమైనా కానీ దుఃఖమైనా కానీ సకుడవు నువ్వు అవయ్యా కృష్ణ అని ఎప్పుడైతే వేడుకుంటామో అప్పుడు దీని నుంచి మనము బంధింపబడము. ఏ విధంగా దేవాది దేవునికి శరణు వేడవలెనో ఎరిగిన వ్యక్తులు అట్టి శాశ్వత రాజ్యమును సాధించగలరు. అంటే దిస్ ఇస్ ద హైయెస్ట్ గోల్. సో ఫర్ రీచింగ్ ది హైయెస్ట్ గోల్ వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ సాక్రిఫైస్ అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట ఇందులో. ఓకే, నెక్స్ట్. నా తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామం పరమం మమ. నా లోకం ఎటువంటిదయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. చదవండి మాతాజీ. అట్టి నా పరంధామము సూర్యచంద్రులచే గాని అగ్ని
విద్యుత్తులచే గాని ప్రకాశింపచేయబడదు. దానిని చేరిన వారు ఈ భౌతిక జగత్తుకు ఏనాడూ తిరిగి రారు. ఎక్సలెంట్. సో హరే దిస్ ఇస్ కృష్ణ ద ప్రభు. జిస్ట్ అన్నమాట. సరే అయ్యా, నీ ధామానికి రమ్మని చెప్తున్నావు, అసలు నీ ధామం ఎలా ఉంది, మాకేం అర్థం కావట్లేదంటే కృష్ణుడు చెప్తున్నాడు, నా ధామం ఎటువంటిది, నా తద్ భాసయతే సూర్యో, అక్కడ సూర్యుడు లేడు, నా తద్ భాసయతే సూర్యో నా చంద్రుడు కూడా లేదు, నా తద్ భాసయతే సూర్యో నా శశాంకో నా పావక అంటే అగ్ని కూడా లేదు, కాబట్టి విద్యుత్తు కూడా లేదు, స్వయం ప్రకాశమైనటువంటి నా వెలుగు వలన నా లోకం ఉన్నది. ఆ లోకానికి గనక నువ్వు వస్తే మళ్ళీ ఇక్కడ యు నీడ్ నాట్ రిటర్న్, అంటే వన్ వే టికెట్. నువ్వు ఎప్పుడైతే సాధన చేసుకుంటావో యు ఆర్ డైరెక్ట్లీ అడ్మిటెడ్ టు మై లోకము అని చెప్తున్నాడు అనమాట. అటువంటి దివ్య ధామం నాది అని భగవంతుని ధామం గురించి చెప్తున్నాడు. ఫస్ట్ భగవంతుని గురించి చెప్పాడు, ఇప్పుడు భగవద్ధామాన్ని గురించి ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఎలాగ చేరుకోవాలి, నా లోకం ఎలాగుంటుంది అని తెలియజేస్తున్నాడు భగవంతుడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనశ్షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ బద్ధ భౌతిక జగత్తులోని జీవులు నా శాశ్వతాంశులు, కానీ బద్ధ జీవితము కారణంగా వారు మనస్సుతో కలుపుకొని 6 ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ చేస్తున్నారు. హరే కృష్ణ ప్రభు. వెరీ నైస్. సో ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, మనం అనుకున్నాం కదా, ఆత్మ పరమాత్మ దే ఆర్ బోత్ కనెక్టెడ్. సో అందులో ఇక్కడ మమైవాంశో జీవలోకే, మమ ఇవ అంశ అంటే నా యొక్క అంశలే మీరందరూ నా యొక్క అంశలు. ఎలాగైతే తల్లిదండ్రుల సంతానం ఉంటుందో, తండ్రి సంతానము పుత్రులో తననే తాను చూసుకుంటాడు తండ్రి, అలాగే భగవంతుడు కూడా మనల్లో మన అంశని పెట్టి మనం తప్పు చేశాము కాబట్టి మనకి ఇక్కడ పంపించాడు. సో ఆ తప్పులు మనకు దిద్దుకుని శరణు వేడి, తప్పైపోయిందయ్యా, మేము స్వాతంత్రాన్ని కాంక్షించాము, మేమే స్వాములు అవ్వాలని కోరుకున్నాము కాబట్టి మమ్మల్ని పంపించావు, మాకిప్పుడు తెలిసింది మేమే స్వాములు అవ్వాలని కోరుకున్నప్పుడు అంటే నేనే అన్ని చేయగలనని కోరుకుని వచ్చాను. ఎలాగైతే పిల్లవాడు తల్లిదండ్రి చేయి విదిలించుకొని వెళ్ళిపోతాడు ముందుకి, అయినప్పటికీ తల్లిదండ్రులు చూస్తూనే ఉంటారు, ఎక్కడ పడతా